SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. జనరల్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీలోకి మనం వెళ్తున్నప్పుడు మనకి అడ్వాన్స్డ్ డిసీజెస్ కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. మన చర్మం మీద, స్కిన్ మీద ఫ్యాట్ లేదా ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సబేషియస్ సిస్ట్ అట. మరి అసలు ఇది నేను ఎప్పుడూ వినలేదు. ఇది ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం. ఫిడికస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానండి. ఏంటో కొత్త కొత్తగా వింత వింత వ్యాధులు అన్నట్టు ఎప్పుడూ వినలేదన్నమాట. అదే. అసలు మన స్కిన్ మీద ఈ మాయిశ్చర్ కంటెంట్ లేదా ఆయిల్ కంటెంట్ చేసేదానికి కూడా ఒక సిస్ట్ లా ఫామ్ అవుతుంది అని చెప్పి, ఏంటి సార్ ఇది? అసలు ఏంటి? మన స్కిన్ తీసుకున్నప్పుడు అండి, మన స్కిన్‌కి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఉమ్, స్కిన్‌లో మనకు స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, చెమటను ప్రొడ్యూస్ చేసేవి. ఉమ్, అదే విధంగా సబేషియస్ గ్లాండ్స్ అంటారండి. ఉమ్, మనం మామూలుగా చూస్తూ ఉంటాం. స్కిన్ అనేది మనకు ఆయిలీగా ఉంటుంది. అవును. ప్రతి ఒక్కరి స్కిన్ ఆయిలీగా ఉంటుంది. కొంతమందిది డ్రైగా ఉంటుంది. స్కిన్ ఉంటుంది, కొంతమందిది మీడియం. ఓవర్ ఆయిలీగా ఉంటుందన్నమాట. నార్మల్‌గా ప్రతి ఒక్క స్కిన్ పైన ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని మనం ఏమంటామంటే సీబమ్ అంటామన్నమాట. సీబం. సీబమ్ సైంటిఫిక్‌గా. ఆ ఆయిల్ ని సీబం అంటామా? ఆయిల్‌ని సీబమ్ అంటామాట. ఓకే. సైంటిఫిక్ నేమ్‌గా ఉమ్, మనం కామన్ నేమ్‌లో దాన్ని ఆయిల్ అనుకోవచ్చు. ఉమ్. బట్ జిడ్డు మొహం సైంటిఫిక్‌గా అంటూ ఉంటారు యాహ్! చాలా మంది. ఈ యాక్టివిటీ ఎక్కువైపోతే జిడ్డు మొహం అంటారు. ఆ, ఆ. సో, దాన్ని సీబమ్ అంటారనమాట. ఉమ్, ఈ సీబమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో చాలా ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఉమ్, మన స్కిన్‌కి ఒక బ్యారియర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఉమ్, స్కిన్ పైన వచ్చే డస్ట్ గానీ, లేకపోతే బాక్టీరియా గానీ, వైరస్ గానీ, ఫంగస్ గానీ, ప్రోటోజోవన్స్ గానీ, ఉమ్, లేకపోతే మల్టీసెల్యులార్ పారాసైట్స్ గానీ రాకుండా అది అడ్డుపడుతుందనమాట. అదే విధంగా మన బాడీలోకి టాక్సిన్స్ పోకుండా, ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆయిల్ కోట్ అనేది లేదనుకోండి, మీరు బయటికి పోయారు, టాక్సిన్స్ అన్నీ మీ బ్లడ్‌లోకి ఎంటర్ అయిపోతాయి స్కిన్‌కి టచ్ అయ్యి. ఓకే. అదొక టాక్సిన్ బ్యారియర్ లాగా పనిచేస్తుందనమాట. అదే విధంగా అది స్కిన్‌కి వాటర్ లోపలికి పోకుండా వాటర్ బ్యారియర్, వాటర్ టైట్‌గా అనమాట. వాటర్ ఉమ్, పడితే రిపెల్ అయిపోయేటట్లు పనిచేస్తుందన్నమాట. ఆ ఉమ్. సీబమ్‌కి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. సార్, నాకు డౌట్ ఉంది. ఇప్పుడు ఫేస్ కి మాత్రమే ఆయిల్ మనకి వస్తుందా, లేకపోతే బాడీ అంతా కూడా తెలియకుండా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుందా అలా? బాడీ అంతా ఉంటుందండి. ఉమ్, ఎక్కడైతే మనము ప్లాంటార్ సర్ఫేసెస్ అంటామో, ఉమ్, సో, ఎక్కడైతే మనము ఈ వైట్ సర్ఫేసెస్ ఇక్కడ ఉంది కదా సార్, ఉమ్, పామ్స్ అండ్ సోల్స్ ఇక్కడ ఉంటదా, ఉమ్, అక్కడ తప్ప, లిప్స్‌కు తప్ప ఉమ్. ప్రతి ఒక్క దగ్గర ఉంటుందన్నమాట ఓకే. ఇక్కడ. ఉమ్. సబేషియస్ గ్లాండ్స్. సబేషియస్ గ్లాండ్ ఉండని ప్లేస్ ఏంటంటే లిప్స్, పామ్స్, అరచేతులు, మన ఆహ్, అరచేతులు. ఓకే. అరచేతులు, ఉమ్, అరకాళ్ళలో తప్ప అరికాళ్ళు. ఈ సబేషియస్ గ్లాండ్స్ అనేవి ప్రతి ఒక్క దగ్గర ఉంటాయి. ఉమ్, అన్ని ప్లేసెస్‌లో ఉంటాయన్నమాట. ఉమ్, సో, ఈ సీబమ్‌ని సెక్రీట్ చేసే గ్లాండ్‌నే మనం సబేషియస్ గ్లాండ్ అంటాము. ఈ ఓకే. సబేషియస్ గ్లాండ్ అనేది మనకు స్కిన్‌లో ఉంటుందన్నమాట. ఉమ్, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ సబేషియస్ గ్లాండ్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఉమ్, ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అయిపోతుందో లోపల బాక్టీరియా, మెయిన్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుందన్నమాట. ఉమ్, బాక్టీరియా లోపలికెళ్ళిపోయి బాక్టీరియా అక్కడ డ్యామేజ్ చేసి రెడ్‌గా అయిపోవడము, ఉమ్, బాగా స్వెల్లింగ్ రావడము, బాగా పెయిన్ రావడము, టెండర్‌నెస్ ఇట్లా ముట్టే పెయిన్ రావడము. ఉమ్, కొంతమందికి నెక్స్ట్ స్టేజ్ వెళ్ళినప్పుడు చాలా రేర్‌గా ఫీవర్స్ రావడము, అదేవిధంగా వామిటింగ్స్, నాజియాస్, సెప్టిసీమియాలకు కూడా అది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్. బట్ కామన్‌గా మనం చూసేదేంటంటే ఎప్పుడైతే గ్లాండ్ ఇన్ఫెక్ట్ అవుతుందో అదొక యాబ్సెస్ లాగా ఫార్మ్ అయితుందనమాట. ఉమ్, యాబ్సెస్ అంటే ఏంటంటే మనకు పస్ ఫార్మ్ అయితుందంటారు చూసారా? పస్ ఉండిపోతుంది. సో, కొంతమందికి 5, 6 ఇంచెస్ కూడా వీపు పైన, చాలామంది విమెన్‌కి గూడా వస్తుంది. సో, 5, 6 ఇంచెస్ పెద్ద గ్లాండ్ అంత పెద్దగా గూడా అయిపోయే ఛాన్స్ ఉంటుందనమాట. ఓ. సో, అది కామన్ అని చెప్పలేము. బట్ ఉమ్, రేర్. ఉమ్, మేబీ 1000 పీపుల్‌లో ఒకరికి, ఇద్దరికి వస్తూ ఉంటుంది. ఉమ్, సో, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకొస్తుంది. ఉమ్, చిన్న పిల్లలకి తక్కువ. బట్ మిడిల్ ఏజ్ గ్రూప్ ఎవరు ఉంటారో, టీనేజర్స్ గానీ, మిడిల్ ఏజ్ గ్రూప్ గానీ, ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ గ్రూప్‌లో ఎక్కువొస్తుంది. సో, మనకు రీజన్ తెలీదు ఎందుకొస్తుందని. ఉమ్, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, దీనికి అలోపతిలో సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఉమ్, సర్జరీ గూడా అన్ని సార్లు సక్సెస్ కాదనమాట. ఉమ్. ఒక్కొక్కసారి అనేది సర్జరీ చేసిన తర్వాత గూడా మళ్ళీ సబేషియస్ సిస్ట్, సబేషియస్ యాబ్సెస్‌లు రావడం అనేది కామన్. ఓకే. సార్, మరి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంది? ఇప్పుడు వాళ్ళకి అదే అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వ్యాధొస్తే దాన్ని డిటెక్ట్ చేయడం ఎలాగా? రైట్. సో, సబేషియస్ సిస్ట్‌ని డిటెక్ట్ జేయడం చాలా ఈజీ అండి. ఎలా ఉంటుందంటే, నార్మల్ స్కిన్ పైన ఒక బంప్ లాగొస్తుంది. హ్మ్. బంప్ మధ్యలో డిప్రెషన్ ఉంటుందనమాట. హ్మ్. చిన్నగా ఇట్లా లోపలికి పోయుంటుంది. హ్మ్. సో, మీరు గూగుల్‌లో పెట్టి ఎక్కువగా కొట్టిన ఉంటుందా? అంటే చాలా ఇట్లా రౌండ్‌గా పెద్దగా వస్తుందా? లేదా కొంతమందికి చిన్న చిన్నగా? చిన్నగుండొచ్చు. మేబీ 1 సెంటీమీటర్ నుంచి
5 ఇంచెస్ వరకు కూడా ఉంటాయన్నమాట. అంటే ఇంత ఓహ్! పెద్దగా కూడా ఉంటాయి. వీపు పైన వచ్చేవి చూస్తుంటాం. ఓకే. ఇంత పెద్దగా ఉంటాయన్నమాట. ఎందుకొస్తాయి? అసలు కారణం ఏంటి ఇవి రావడానికి? మెయిన్‌గా ఇన్ఫెక్షన్ అండి. హ్మ్. సో, ఎప్పుడైతే ఆ సబేషియస్ గ్లాండ్ లోపల ఉంటుంది. ఒక పైప్ లాంటిది స్కిన్ పైకొస్తుందనమాట. హ్మ్. ఎప్పుడైతే ఇది బ్లాక్ అయిపోతుందో ఆ పైప్ లాంటిది, హ్మ్. లోపలంతా సీబమ్ ఆయిల్ అక్యుములేట్ అయిపోయి హ్మ్. అది ఇన్ఫెక్ట్ అయిపోతుందనమాట. ఓకే. సో, బేసిక్‌గా అదొక ఇన్ఫెక్షన్. హ్మ్. సో, చాలా మందిలో ఆ టెండెన్సీ ఉంటది. మల్టిపుల్‌గా రావడము, కొంతమందికి ఫేస్ పైన రావడం, బ్యాక్ పైన రావడము, కొంతమందికి టెండెన్సీ అనేది ఉంటుందనమాట. దీనికి ట్రీట్మెంట్ వచ్చి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. నా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ సబేషియస్ యాబ్సెస్ పేషెంట్స్ ఉన్నారు. ఒక్కరు కూడా సర్జరీకెళ్ళలేదు. హ్మ్. సో, వన్ ఆఫ్ ది డిసీజెస్ వేర్ మోర్ సక్సెస్ రేట్ హ్మ్. హోమియోపతిలో సీ హోమియోపతిలో ఒక్కొక్క డిసీజ్‌కి ఒక్కొక్క సక్సెస్ రేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ పాటర్న్ బట్టతల తీసుకోండి. హ్మ్. 1% సక్సెస్ రేట్. లేకపోతే సోరియాసిస్‌లో అవి తీసుకోండి. 60-70% సక్సెస్ రేట్ ఉంది. హ్మ్. బట్ ఈ సబేషియస్ సిస్ట్ లైక్ గాని మోర్ థాన్ 99% సక్సెస్ రేట్ అని చెప్పొచ్చు. ఓకే. నా దగ్గర వచ్చిన కేసు ఏది ఇంతవరకు ఫెయిల్ కాలేదు. హ్మ్. సబేషియస్ సిస్ట్ హ్మ్. ఏ ఏ పేషెంట్ ఇంతవరకు సర్జరీకెళ్ళలేదు. సో, ఓకే. అంత ఎఫెక్టివ్‌గా మనం హోమియోపతిలో సబేషియస్ సిస్ట్‌ని ట్రీట్ చేయొచ్చు. హ్మ్. ట్రీట్ చేయడమే కాదు, కంప్లీట్‌గా తగ్గించడమే కాదు. హ్మ్. మళ్ళీ మళ్ళీ రాకుండా కొంతమందికి టెండెన్సీ ఉంటుంది. సో, 10 ఇయర్స్ నుంచి, 20 ఇయర్స్ నుంచి ఒక దగ్గర ఆపరేషన్ చేస్తే ఇంకో దగ్గర ఆ టెండెన్సీ ఏదైతుందో ఆ టెండెన్సీని కూడా మనము హోమియోపతి ద్వారా తీసేయొచ్చు. హ్మ్. రేర్‌గా మేబీ 100లో ఒక కేస్‌కి ఏమవుతుందంటే మెడిసిన్ ఇచ్చినంత వరకు తగ్గుతుంది. మెడిసిన్ స్టాప్ చేసిన మళ్ళీ వస్తది. అది చాలా రేర్ అన్నమాట. హ్మ్. బట్ క్యూర్ గాని, ప్రివెన్షన్ గాని చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది. మోర్ థాన్ 99% సక్సెస్ రేట్ అని చెప్పొచ్చు. ఓకే. నా దగ్గరకొచ్చిన ఏ సబేషియస్ సిస్ట్ కేస్ ఇంతవరకు హ్మ్. ఫెయిల్యూర్ అనేది లేదు. సర్జరీకి గూడా ఏ పేషెంట్ ఎళ్ళలేదు. అసలు సార్ ఇది రేర్ అంటున్నారు గదా! మీరు ఇప్పటి వరకు ఎంతమందిని ట్రీట్ చేశారు? రేర్ అంటే అంత రేర్ గాదండి ఇది. హ్మ్. మేబీ 1000 పీపుల్‌లో ఒకరికో, ఇద్దరికో ఉంటుందనమాట. ఓకే. మేబీ ఏదో ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో హ్మ్. ప్రతి ఒక్కరికి కాదు. హ్మ్. మేబీ 100లో ఒక ఇద్దరికో, ముగ్గురికో తప్పకుండా ఏదో ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో వస్తుందనమాట. ఓకే. అంత రేర్ అనేది మనం ఇది రేర్ డిసీజ్ కింద కన్సిడర్ చేయమనమాట. ఓకే. అన్‌కామన్. హ్మ్. హ్మ్. అందరికీ రాదు. మేబీ 500లోనో, 1000లోనో ఒకరికి, ఓకే. ఇద్దరికి వస్తుంది. మెడిసిన్ త్రూ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయా ఇందులో? రైట్. హ్మ్. సో, హోమియోపతిలో ఉత్త మెడిసిన్ యూజ్ చేసి అది కూడా ఎక్స్‌టర్నల్ మెడిసిన్ కూడా అవసరం లేదు. హ్మ్. మనం ఇంటర్నల్‌గా తీసుకునే మెడిసిన్ యూజ్ చేసి హ్మ్. హోమియోపతిలో బాగా తగ్గియచ్చు. హ్మ్. సో, వచ్చిన డిసీజ్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేయడమే కాదు, హ్మ్. మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అంటే కొత్త ఓకే. సిస్ట్ రాకుండా, హ్మ్. లేకపోతే ఈ సిస్టే మళ్ళీ రీఅక్కర్ కాకుండా హ్మ్. ఏదైతే ఆ బాడీ టెండెన్సీ ఉంటుందో ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల హోమియోపతిలో మనం 2 రకాలుగా ట్రీట్ చేస్తామనమాట. హ్మ్. సిస్ట్ ఉన్నప్పుడు దేనికి ట్రీట్ చేస్తామంటే సిస్ట్ కంప్లీట్‌గా పోవడానికి ట్రీట్ చేస్తాం. అంటే హ్మ్. క్యూరింగ్‌కి ట్రీట్ చేస్తామనమాట. ఒక్కసారి క్యూర్ అయిపోయిన తర్వాత మనం హోమియోపతిలో ప్రోటోకాల్ మారుస్తామనమాట. కొన్ని ఇంటర్ కరెంట్ రెమెడీస్ అని, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని ఉంటాయి. అవి ఇస్తే ఏమవుతుందంటే ప్రివెన్షన్. మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెన్షన్. సో, ఈ ట్రీట్మెంట్ అనేది 2 రకాలుగా ఉంటుందనమాట. 2 పార్ట్స్ అనుకోవచ్చు. 2 ఫేజెస్ అనుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్ క్యూరింగ్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ప్రివెన్షన్ ఫేజ్. హ్మ్. క్యూరింగ్ ఫేజ్‌లో ఏంటంటే ఉన్నది కంప్లీట్‌గా తగ్గిస్తాం. నార్మల్ అయిపోయేటట్లు. హ్మ్. నెక్స్ట్ ఫేజ్‌లో ఏం చేస్తామంటే ప్రివెన్షన్ అనమాట. హ్మ్. సో, మనకు కొన్ని ఇంటర్ కరెంట్ రెమెడీస్ అని ఉంటాయి. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. హ్మ్. ఇవన్నీ ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. మనం 100% రాదని చెప్పలేం. బట్ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది. సో, ఎవరైనా గాని ఈ సబేషియస్ సిస్ట్‌ని ఫేస్ చేస్తున్నప్పుడు హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంది గాబట్టి, హోమియోపతి త్రూ తగ్గించుకునే ఛాన్సెస్ 90% ఉంటాయి కాబట్టి, ఈ మెడిసిన్‌ని తప్పకుండా యూజ్ చేయండి. థాంక్ యూ సార్. థాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.